కడప నగరంలో ఇప్పుడు ఓ వినూత్న హెచ్చరిక బోర్డు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మొక్కలను కాపాడటం కోసం ఆ ఇంటి యజమాని వేసిన మాస్టర్ ప్లాన్ చూసి అందరూ అవాక్కవుతున్నారు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. కడప నగరంలోని అరుంధతి నగర్లో కొట్టే చేతుల నుంచి తమ ఇంటి ముందున్న పూల మొక్కలను కాపాడుకునేందుకు ఓ ఇంటి యజమాని సరికొత్త దారి వెతుక్కున్నాడు. ఎవరైనా అనుమతి లేకుండా మొక్కల మీద చేయి వేస్తే ఇక అంతే సంగతులు అన్నట్టుగా ఒక హెచ్చరిక బోర్డు పెట్టాడు. అంతేకాదు ఆ బోర్డు పక్కనే ఒక చెప్పును కూడా తగిలించి ఉంచడం ఇప్పుడు అందరినీ విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆ బోర్డు మీద ఏకంగా పూలు కోస్తే చెప్పుతో కొడతా అని ఘాటుగానే హెచ్చరిక జారీ చేశాడు ఆ యజమాని. స్థానికులు ఆ బోర్డును ఆశ్చర్యంగా చూస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోస్టులు, స్క్రీన్ షాట్లు, ఇప్పుడు ఈ ఫోటోలు కడపలో హాట్ టాపిక్గా మారాయి. ఈ వినూత్న వార్నింగ్ బోర్డును చూసి స్థానికులు ఒకసారిగా ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియాలో అయితే ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. మొక్కలను కాపాడటానికి ఇంతకంటే క్రియేటివ్ ఐడియా మరొకటి ఉండదు అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి దొంగతనంగా పూలు కోసే వాళ్లకు ఈ యజమాని వేసిన ఈ చెప్పు దెబ్బ సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది.